వెల్కమ్ టు మనీ విత్ మురళి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మనం 5 కీ అప్డేట్స్ ఇన్ ఫైనాన్స్ ఆర్ జనరల్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో డిసెంబర్ 2024 లోపు మనం తెలుసుకోవాల్సినవి వాటి గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ వీడియోలో కీ 5 అప్డేట్స్ ఏవైతే డిసెంబర్లో మనం తెలుసుకోవాలి ఆ వీడియోస్ ఒకసారి చూసినట్లయితే మనం మీకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆధార్ కార్డ్ రిలేటెడ్ సంబంధించి డిసెంబర్లో కొన్ని కీ అప్డేట్స్ ఉన్నాయి. వాటిని ఇన్ డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేద్దాము. అలాగే ఎల్పిజి గ్యాస్ సిలిండర్కి సంబంధించి కొన్ని ప్రైసెస్ అయితే పెరిగాయి. అలాగే మనకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కూడా కీ డెడ్ లైన్స్ అయితే ఈ మంత్లో ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాము. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ సంబంధించి కొన్ని బ్యాంక్స్కి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ఈ మంత్లో ఎక్స్పైర్ అయిపోతున్నాయి. ఆ స్కీమ్స్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. అలాగే సిమ్ కార్డ్స్ మనకి ఏవైతే సిమ్ కార్డ్స్ ఓటీపీస్ ఉన్నాయో ఆ ఓటీపీకి సంబంధించి కూడా ట్రాయ్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే ఉంది. ఆ అప్డేట్ ఏంటి అవి ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాము. మనము ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రైస్కి సంబంధించి చూసినట్లయితే మనకి ఎల్పిజి గ్యాస్ 19 కేజెస్ కమర్షియల్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 16.5 పైసా అయితే మనకి పెరిగింది. అంటే ₹16.50 మనకి ప్రైస్ అయితే డిసెంబర్లో పెరిగింది. సో ప్రస్తుతం దాని ప్రైస్ 1800 అండ్ 850గా ఉంది. అలాగే మనకి 5 కేజెస్ సిలిండర్ ఎవరైతే బ్యాచిలర్స్ కానీ వీళ్ళు 5 కేజెస్ సిలిండర్స్ వాడుతూ ఉంటారో దానికి సంబంధించి కూడా ₹4 అయితే దానికి సంబంధించి ప్రైస్ పెరగటం అయితే జరిగింది. సో ఇది మనకి రెగ్యులర్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే మన రెగ్యులర్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అయితే ఎటువంటి ఇంపాక్ట్ లేదు. అవి యాజ్ టీజ్ ఉన్నాయి. సో ఇవి కమర్షియల్ ఎవరైతే హోటల్స్ కానీ రెస్టారెంట్స్ అలాగే బయట చాట్ బండ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు వాడతారో అటువంటి కమర్షియల్ సిలిండర్స్. మీరు కలర్ కూడా చూసినట్టయితే రెడ్ సిలిండర్స్ కాదు, ఇవి బ్లూ కలర్ కమర్షియల్ సిలిండర్స్. సో వాటికి సంబంధించి అయితే ప్రైసెస్ అయితే పెరిగాయి, ఈ విధంగా ఉన్నాయి. అలాగే సెకండ్ అప్డేట్స్ ఇన్ డీటెయిల్ చూసినట్లయితే ఆధార్ రిలేటెడ్ ఫ్రీ అప్డేట్స్కి సంబంధించి అయితే డెడ్ లైన్స్ అయితే ఈ మంత్లో ఉన్నాయి. ఆ డెడ్ లైన్స్ వచ్చేసి లాస్ట్ అప్డేట్ టు చేంజ్ ఇన్ ఆధార్ వచ్చేసి 14th అనమాట. 14th డిసెంబర్ లోపు మీరు ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ 14 డిసెంబర్ తర్వాత మీరు అప్డేట్ చేసుకోవాలంటే ₹50 సర్వీస్ ఛార్జెస్గా వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో మనం ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు 14th డిసెంబర్ లోపు ఫ్రీగా మనం ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అంటే ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్ ఇన్ ఆధార్ కార్డ్. అంటే మన పేరులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా పేరు తప్పుగా మనకి ప్రింట్ అయి ఉన్నాయి అని అనుకున్నట్లయితే దానికి సంబంధించి మనం వచ్చేసి ఇక్కడ ఫ్రీగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా రాంగ్గా పడి ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే చేంజ్ ఆఫ్ అడ్రస్ మనకి అడ్రస్ కనుక తప్పు ఉంది లేకపోతే మనం ఆల్రెడీ ఇల్లు చేంజ్ అయ్యాము, ఆధార్ కార్డు ఎప్పుడో తీసుకున్నాము, ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ చేంజ్ చేయమంటే ఆ అడ్రస్ చేంజ్ కూడా ఫ్రీగా 14th డిసెంబర్ లోపు మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 14th డిసెంబర్ లోపు మిస్ అయ్యారు లేదా చేయించుకోలేదు అంటే తర్వాత మీరు చేయించుకోవాలంటే ₹50 సర్వీస్ ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ డెడ్ లైన్ యాక్చువల్గా ఇంతకుముందు నవంబర్లోనే ఎండ్ అయిపోయింది. బట్ డిసెంబర్ 14th వరకే అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో వాళ్ళు డిసెంబర్ 14th లోపు ఆన్లైన్లో మీరు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాలంటే మై ఆధార్ ఆర్ యూడిఐ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఫ్రీగా అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఆధార్ కార్డుకి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటంటే లాస్ట్ డేట్ టు లింక్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డు. మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఏవైతే ఉన్నాయో అవి లింక్ చేయడానికి డిసెంబర్ 31 లాస్ట్ డేట్ అనమాట. డిసెంబర్ 31, 2024. ఒకవేళ మీరు కనుక ఇది అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది అని అనుకుంటే మీరు ఒకవేళ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ లింక్ చేసుకోని పక్షంలో మీ ఆ పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఇన్యాక్టివ్ అయిపోతుంది. మీరు ఇంకా ఆ పాన్ కార్డ్ని యూజ్ చేసి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేరు, అది ఇన్వాలిడ్ పాన్ కార్డ్ అవుతుంది. సో తప్పకుండా ఎవరైతే ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఇంకా లింక్ చేసుకోలేదో డిసెంబర్ 31 లోపు దాన్ని లింక్ చేసుకోండి. అలాగే మనం నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళినట్టయితే ఐటీఆర్ ఫైలింగ్. ఎవరైతే ఐటీఆర్ అంటే మనకి రెగ్యులర్గా ఐటీఆర్ ఫైలింగ్ ఎప్పుడు ఉంటుంది, జూలై 31 లోపు మనకి ఐటీఆర్ ఫైలింగ్ అయితే మనం చేయాలి ప్రీవియస్ ఇయర్కి సంబంధించి. సో ఎవరైతే జూలై 31 లోపు మిస్ అయ్యారో వాళ్ళు ఆగస్ట్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎవరైతే మిస్ అయ్యారో అక్కడ వాళ్ళందరూ ఇక్కడ ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. దానికి సో అది ఫ్రీగా చేసుకోవచ్చు అంటే లేదు, డిసెంబర్ 31 వరకు మీరు ఫైలింగ్ చేసుకోవడానికి అంటే లేట్ ఫీ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. జూలై 31 లోపు కనుక మీరు ఆల్రెడీ చేసుకొని ఉన్నట్టయితే ఫ్రీగా మీరు ఫైలింగ్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక డిసెంబర్ 31 లోపు ఆగస్ట్ 1 నుంచి డిసెంబర్ 31 లోపు మీరు చేసుకోవాలి అంటే మీరు పెనాల్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి లేట్ ఫీ సెక్షన్ U/S 234F ప్రకారం మీరు
రూ. 1000 వచ్చేసి మీ ఇన్కమ్ 5 lakhs బిలో ఉన్నట్లయితే రూ. 1000 పెనాల్టీ అయితే పే చేసి మీరు ఫైలింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇన్కమ్ 5 lakhs కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీరు 5000 పెనాల్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. పే చేసి మీరు లేట్ ఐటీఆర్ ఫైలింగ్ కింద మీరు చేసుకోవచ్చు. ఒకవేళ December 31st కూడా మీరు మిస్ అయ్యారు, మీరు చేయలేదు అంటే దెన్ ఏంటి అంటే January 1st 2025 నుంచి కూడా మీరు ఫైలింగ్ చేసుకోవచ్చు. బట్ ఈ పెనాల్టీతో పాటు మీరు ఏదైతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అవుట్ స్టాండింగ్ ఉంటుందో దానికి మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మీరు ఎప్పుడు ఫైలింగ్ చేస్తారు అనే దాన్ని బట్టి సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసి మీరు ఫైలింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తుంది అన్నమాట. సో బెటర్ ఏంటంటే ఎవరైతే మిస్ అయ్యారు July 31st వాళ్ళు December 31st లోపు నామినల్ ఏదైతే పెనాల్టీస్ ఉన్నాయో ఆ పెనాల్టీస్ యూజ్ చేసుకొని ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే బెటరు. ఐటీఆర్ ఫైల్ చేసుకోకపోతే ఏంటి మాకు ప్రాబ్లము, మేము చేయము అని అనుకుంటారా? సో దానికి సంబంధించి ఏంటంటే మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేదు అంటే మీరు హోమ్ లోన్కి వెళ్ళినా మీకు ఐటీఆర్ కావాలి, మీరు బ్యాంక్ లోన్ ఏ లోన్కి వెళ్ళినా మీకు ఐటీఆర్ అడుగుతారు. అలాగే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా కూడా మీకు ఐటీఆర్ ఫైలింగ్ అనేది కంపల్సరీ అడుగుతారనమాట. సో ఇట్లాంటి ఉపయోగాలన్నీ మనం మిస్ అవుతాం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అనేది మ్యాండేటరీ. సో కంపల్సరీ అది మన సేఫ్టీ కోసం, మన బెనిఫిట్ కోసం మనం చేయాలి కాబట్టి కంపల్సరీ ఎవరైతే ఇక్కడ మిస్ అయ్యారో వాళ్ళు December 31st లోపు ఈ విండోని యూటిలైజ్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళినట్లయితే ట్రాయ్కి సంబంధించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది ఏంటి అంటే ఈ ట్రాయ్ పర్పస్ ఆఫ్ ఈ అప్డేట్ ఏంటి అంటే ఏదైతే ట్రేసబిలిటీ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ ప్రకారం ఏంటంటే మనకి ఏవైతే ఓటీపీస్ కానీ మనకి ఫ్రాడ్లెంట్ ఎస్ఎంఎస్లు కానీ వస్తున్నాయో వీటికి సంబంధించి కొత్త అప్డేటు సిస్టమ్ ఒక కొత్త ప్రాసెస్ తీసుకొచ్చి December 1st నుంచి ట్రయల్ బేస్ మీద టెలికాం ఆపరేటర్స్ అందరినీ చేయమని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగిందనమాట. ఎవరైతే చేయలేదో వాళ్ళందరికీ డెడ్ లైన్గా December 11 డెడ్ లైన్ ఇచ్చారు. ఈ December 11 లోపు కనుక ఈ జియో కానీ, ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా, టిఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కంపల్సరీగా ఈ ట్రేసబుల్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ ట్రేసబుల్ సిస్టమ్ వల్ల మనకి ఎవరైతే ఫ్రాడ్లెంట్ కానీ మనకి ఎవరన్నా కాల్ చేసి మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి మీ కేవైసీ అప్డేట్ చేస్తామని చెప్పేసి ఇట్లాంటి ఫ్రాడ్లెంట్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి సంబంధించి ఎస్ఎంఎస్లు కానీ ఓటీపీస్ కానీ ప్రివెంట్ అవుతాయి అనమాట. ఫిల్టర్ అయిపోయి అవి మనకి రావు ఓటీపీస్, ఇది కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ ఎలా చేస్తారు అంటే దీనికి సంబంధించి ఒక మెసేజ్ ఫార్మేట్ అనేది అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కానీ ఓటీపీ ప్రొవైడర్స్ కానీ వీళ్ళు వచ్చేసి ట్రాయ్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. అంటే సబ్జెక్ట్ లైన్ ఏముంటుంది, బాడీలో టెక్స్ట్ ఏముంటుంది అనేది మాత్రం వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి. సో వీళ్ళు ఏదైతే ఎస్ఎంఎస్ అండ్ ఓటీపీస్ పంపిస్తారో అది ఆ ఫిల్టర్లో చెక్లో పాస్ అయితే మాత్రమే మనకి ఓటీపీ ఆర్ మనకి ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. సో అక్కడ మనకి ఫిల్టర్ అవుతుంది కాబట్టి చాలా ఆన్లైన్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రివెంట్ అవుతాయి, కస్టమర్ సేఫ్ సైడ్ ఉంటారు అని చెప్పేసి ట్రాయ్ బిలీవ్ చేస్తూ ఈ ట్రేసబుల్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది అనమాట. సో దీనికి సంబంధించి డెడ్ లైన్ వచ్చేసి December 11 లోపు కంపల్సరీ అన్ని టెలికాం ప్రొవైడర్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. సో నెక్స్ట్ అప్డేట్ ఇచ్చినట్టయితే స్పెషల్ ఎఫ్డీస్ వచ్చేసి 2 బ్యాంక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒకటి ఐడిబిఐ బ్యాంక్ అండ్ పంజాబ్ సింధ్ బ్యాంక్ అని చెప్పేసి ఈ 2 స్పెషల్ ఎఫ్డీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ స్పెషల్ ఎఫ్డీస్లో ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దీనికి సంబంధించి డెడ్ లైన్ వచ్చేసి 31st December 2024కి అయితే ఈ స్కీమ్స్ అన్ని ఎండ్ అయిపోతున్నాయి. 31st December 2024 తర్వాత మీరు ఈ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయలేరు. ఒకవేళ మీ దగ్గర మనీ ఉండి మీరు కనుక ఇన్వెస్ట్ చేసుకోవాలి బెస్ట్ ఎఫ్డీ స్కీమ్లో అంటే ఈ 2 స్కీమ్స్ వచ్చేసి మనకి బెటర్ ఉంటాయి. సో ఆ స్కీమ్స్ వచ్చేసి మీకు ఐడిబిఐ బ్యాంక్లో చూసినట్లయితే 300 డేస్కి 7% జనరల్ సిటిజన్స్కి, 375 డేస్కి 7.25% నుంచి 7.75 సీనియర్ సిటిజన్స్కి, అలాగే 444 డేస్కి వచ్చేసి 7.35% జనరల్ సిటిజన్స్, 7.85% సీనియర్ సిటిజన్స్, అలాగే 700 డేస్కి వచ్చేసి 7.2% ఫర్ జనరల్ సిటిజన్స్ అండ్ 7.70 వచ్చేసి సీనియర్ సిటిజన్స్. సో కస్టమర్స్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు త్రూ ఆన్లైన్ చేసుకోవచ్చు, లేదా మీరు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సంబంధించి చూసినట్లయితే డెడ్ లైన్ వచ్చేసి 31st December 2024. ఈ స్కీమ్స్ పంజాబ్ సింధ్ బ్యాంక్లో కూడా 31st December తర్వాత ఈ స్కీమ్స్ అయితే ఉండవు. సో అలాగే దీంట్లో మనం ఇన్ డీటెయిల్ చూసినట్లయితే 222 డేస్ స్కీమ్ 222 రోజులకు వచ్చే 6.3%, 333కి వచ్చే 7.20, 444కి వచ్చే 7.30 ఇంట్రెస్ట్ రేట్ ఫర్ జనరల్ సిటిజన్స్, 555 వచ్చేసి
7.45 ఇంట్రెస్ట్ రేటు, 777కి వచ్చేసి 7.25 ఇంట్రెస్ట్ రేటు, అలాగే 999కి సంబంధించి 6.65 ఉంది. సీనియర్ సిటిజన్స్ వచ్చేసి అడిషనల్గా 0.50 ఇంట్రెస్ట్ రేట్ అయితే దీనిపైన మీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే పెరుగుతుంది. అంటే ఇవి జనరల్ ఎవరికైతే జనరల్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ రేట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 222కి మనకి జనరల్గా 6.30 జనరల్ సిటిజన్స్కి ఉంటే సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి 6.80 ఉంటుంది. సో దీనికి మీరు 0.5% ఇంక్లూడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే మీకు సీనియర్ సిటిజన్స్కి ఎంత వస్తుందో తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మీకు డిసెంబర్ 31 లోపు ఇవి ఏవైతే అప్డేట్స్ ఇప్పుడు చెప్పామో ఇవన్నీ మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే ఎక్స్పైర్ అయిపోతాయి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు డిసెంబర్ 31 లోపు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం అలాగే మరింత ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి. ఎవరైతే ఇంకా మన వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే కామెంట్ చేయండి మీరు ఈ వీడియో ఏమనుకుంటున్నారు, ఇంకా మనం ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు, మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా, ఇది యూస్ఫుల్గా ఉందా లేదా కామెంట్ చేయండి. సో దాని ప్రకారం నేను మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని మరింత యాక్యురేట్గా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో